హాయ్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు గోంగూర ఉంది. కూరగాయలు ఏమేమి కూరగాయలు చూసి మనం తెంపుకున్నాం. ఇది తెల్ల గోంగూర, ఇదే ఫస్ట్. ఇప్పుడు గోంగూర తెంపుకుందాం. ఇదే ఫస్ట్. ఎంత బాగా పెరిగింది చూడు, నెల రోజులది ఇది. ఎంత బాగుంది. కొంచెం కొంచెం మనది ఆర్గాన్ పండించుకున్న ఆకుకూరగాయల ఇంత కాడలు కూడా తెంపుకోవాలి, ఎందుకంటే పులుపు బాగుంటుంది. కాడలు లేత లేత ఉంచాలి, ఈసరికి మనకు అవసరం అనేది తెంపుకోవాలి. ఎంత మంచిగా పెరిగింది, మన చిలకలలో పెరిగినట్టే పెరిగింది. భూమి బాగా మక్కింది ఆ కూలర్ డబ్బల. అందుకని పెంట పోసినాక భూమి మంచిగా మక్కాలి. మక్కే ఇట్లా వస్తుంది అనమాట. పెంటతో అంటే బలం, మంద అవసరం లేదు. ఇగో మీ చెట్లు ఎన్ని చెట్లు ఉన్నాయని కూడా మీకు కనబడుతుంది. ఇగో ఇంత మనకు ఇంటి మందం సరిపోను. పుట్టిగానే వేసిరా అనుకుంటారా? ఇగో ఎంత వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇప్పుడు బెండకాయలు తెంపుకుందాం. ఇంకో ఇప్పుడు బెండకాయలు తెంపుకుందాము. ఇంకా లేతగా ఉన్నాయి. ఎన్న ఒకటి ముదిరిపోయినా కానీ చారు కక్కెర వస్తాయి. చారు పెడితే ములక్కాయల చారు ఉన్నట్టే ఉంటుంది. ఈ బెండకాయలు గిత్త చింతపులుసు ఏంది టమాటాలు గిట్టలు వేయాలి. కానీ ఒక అయితట్టున్నాయి, ఒక 10 గల బెండకాయలు ముదిరిపోయినాయి. కొంచెం ఇత్తనానికి వదిలిపెట్టి ఇంత లావున్నా కానీ ఇక్కడ ఉన్నాయి. మొదల కాడ కూడా పడ్డది కాయ. ఇక్కడ ఉన్నాయి ఈ పెద్ద బెండలు. ఎంత భారీగా నేను చూడు. ఇతనాన్ని కూడా తెంపుకొస్తున్నా. ఇగో ఈ కాయలు విత్తనానికి అయినాయి, మళ్ళీ ఆన పడితే ఖరాబ్ అవుతాయి. ఇంకో ఈ కాయ కూడా అయింది, అయితేనే ఇట్లుంటుంది. ఇక్కడ ఉన్నాయి చూడు బెండకాయలు ఎట్లా ఉన్నాయి, భారీగా. ఇత్తనము ఇటువంటివి 4-5 కాయలు పడ్డ చెట్టుది మంచి మంచి విత్తనాలు తీసుకోవాలి మనం, మన తోటలు వెళ్ళి. పెద్ద బెండలే, ఈ పెద్ద బెండకాయలు తెంపుకుందని. కొద్దిగా ముదిరింది కానీ చారుకన్నా అయితే అని తెంపుతున్నా. విత్తనానికి చేసిన దాన్ని ముదిరినట్ట ముదిరింది వద్దు. ఇది కూడా పోయింది. ఇక్కడ ఇక్కడ ఇవన్నీ పిల్లలే పెడుతున్నాయి. ఈ పిల్లలు అన్నీ, ఈ కొమ్మలు అన్నీ మంచిగా కాయలు ఇంత కాయ పడుతుంది. ఇట్లా కాయలు పడతాయి. ఇంట్లో ఉన్నాయి. ఇవి పెద్ద బెండలు లావు అవుతాయి. ఇంకా చిలకలలో అయితే ఇంకా లావు అవుతాయి. చిలకలలో అయినట్టే అయినాయి ఇప్పటికీ. ఇక్కడ ఒకటి ఉంది, ఈ విత్తనానికి వదిలిపెట్టిన, అది మంచి కాయ విత్తనం అని.
అప్పుడు ఒకసారి తెంపకనే గాయల గున్ని ఇదివరకు కూడా విత్తనాలు తెంపి కాయలు తెంపెట్టినా. ఇది ఉందా పోయిందా? పోయింది. ఇంకా ఇంత పెద్ద కాయ, ఇగో ఇంత పొడుగు భారీ మంచి ఇత్తనం ఇది. ఇగో కింది నుంచి తెంపుకుంటూ వస్తున్నాం. ఇంకో ఇది దీనికి వజన్ చాలక ఇంత లావయ్యి. ఇక ఏమంతా ముదరలేదు, ముదురుతానేమో చార్జ్ చేస్తా, ముదరకుంటే కూరకైతే ఇవి. ఇప్పుడు వంకాయలు తెంపుకుందని సంవత్సరం చెట్ల ఇవి ఉన్నాయి కాయలు. ఇక కొన్ని పోయినాయి కానీ పోయి గిట 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 ఇంకా పక్కన ఎగురు పెడతానే ఉన్నాయి పూతలు. ఇక్కడ ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా ఈ సందుల దాకా ఈ కాయలు ఇంకా అక్కడ ఉన్నాయి. లేదా ఎల్లుండి అయితే అక్కడ 2-3 తెప్పుకుందాము. ఇంకో బెండకాయలైనా ఇటువంటి ఇంకో బెండకాయలైనా వంకాయలైనా ఇంకో ఇన్ని వెళ్ళాయి. ఇంకో ఈ విత్తనాలు అయ్యి బెండకాయ చెట్లు, బెండకాయలు. ఇప్పుడేమో తోటకూర తెంపుకుందాం. ఉంది ఆడింత తోటకూర బాగానే పడదు. ఇవి మనం ఒక బకెట్ నాటేయాలి. ఇంకా చూడండి ఎట్లా ఉంది. ఇంకేనా ఉండే ఆడాడ కొద్దిగా పేను కానీ దులుపుకోవాలి. ఇంకో తేటగా అయ్యింది. ఏమన్నా ఉంటే తీసేయాలి. ఇంకో ఇవన్నీ లేతగా ఉన్నాయి చూడు కాడలు. ఇంకా ఈ డబ్బాలో వస్తే పాలకూర ఎంత వచ్చిందో చూడు. ఏర్లు మీదనే ఉంటాయి, చేతితో తెంపుకుంటేనే బాగుంటుంది. ఒక చెట్టు చెట్టు ఈడ తోటకూర చెట్టు కూడా కట్ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ ఒక చెట్టు ఇటువంటి చెట్టు నేను కట్ చేస్తే ఎన్ని పిల్లలు పెట్టింది చూడండి. అది కొమ్మలు పెట్టింది, కనబడుతుందా మీకు? ఇదేమో మామిడి చెట్టు ఇండి వేసిన, ఇది ఉండని అని ఉంచిన. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం మనం. ఇంకా చూడండి, ఆడ చెట్టు అయినా మనకు సపరేట్ పోయాలన్నా ఏం లేదు. ఆడ చెట్టు అయినా మన కూరకు సరిపోతుంది. చాలా మన కూరకు మనం మందం వెళ్ళా కానీ
ఒక 2 గింజలు పెట్టిన. ఆ 2 గింజలు ఇప్పుడు ఫస్టే ఇది దింపుకుందాం. ఇప్పుడు ఇంకా చూడండి ఎట్లా వచ్చింది. ఇంకా కూడా నేను ఒక ఆకు వదిలేపెట్టిన. ఇప్పుడు దొండకాయలు ఉన్నాయి, ఈ దొండకాయలు దింపుకుందాం. ఇప్పుడు ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి. పది రోజులకే పెద్ద అవుతాయి. ఇన్ని కాయలు గోంగూరలు వేస్తున్నాను నేను, గుల్లలు తెలియదు. ఈ సందులంగా తీగలు వారితే ఈ తీగలకి ఎట్టున్నాయి చూడు కాయలు. అది ఉండండి, సన్నగా ఉంది, అది చూపి. ఈ చిన్నగా ఉన్నాయి. ఇసుంటివి ఉండనియాలి. ఇంత మాత్రగా అవుతాయి కాయలు. ఈ పిల్లర్కు తీగ ఇక్కడ పైకి వారింది. ఎక్కడికాయ చూడరా ఆయన, దాన్ని ఏం పని నింపాలరా. కాకరకాయ ఈ బీరాకులా సాటుకుంది, మేము చూసుకోలేదు. చూడు ఎంత లావు అయింది. ఉన్నాయి 2, 3 అవి ఒకసారి. అది ఇక్కడ టమాటా చెట్టు, దీనికి ఎన్ని టమాటాలు ఉన్నాయి చూడండి. కాయలు పడ్డాయి, పండ్లు అయినాయి. ఇంకా ఇప్పుడు మనం ఇది తెంపుకుందాము. మంచిగా అయినాయి. ఇంకో మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఇవి. వంకాయలు అరకిలోకి ఎక్కువనే ఉన్నాయి, బెండకాయలు కిలో వెళ్ళినాయి. 5-6 ఏమో ఇవి ఇత్తన బెండకాయలు, ఒక 1/4 కిలోకి ఎక్కువనే టమాటా, ఒక కాకరకాయలు, ఇన్ని పువ్వులు. దొండకాయలు అయితే అరకిలోకి ఎక్కువనే. ఇంత గోంగూర, పాలకూర, ఇదేమో తోటకూర. మనకు ఇంటి మందం సరిపోను కూరగాయలు ఇవి వెళ్ళినాయి ఈరోజు. ఇంకా ఉన్నాయి, అవసరం ఉన్నాయే తెచ్చుకున్నాం. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. మీరు వీడియో చూస్తారు కానీ అవి గంట కొడతలేరు, మర్చిపోకండి. బాయ్, వచ్చే వీడియోలో కలుస్తా. బాయ్. ఇగో నా పసుపు తోట చూడు ఎంతో మంచిగా అయింది, వరిసేను ఉన్నట్టే ఉంది. బాయ్ బాయ్.